కోటి సంత కార్యక్రమానికి వేదికన అలంకరించిన మన మండల కన్వీనర్ గారికి, అదేవిధంగా ఎంపీపీ ఈసా గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మన ఈ శేషప్పన్ స్వామి గారికి, అదేవిధంగా మన పెద్ద మనిషి వైస్ ఎంపీపీ హనుమన్న స్వామి గారికి, అదేవిధంగా రాష్ట్ర మన ఇమ్రాన్ ఖాన్ గారికి, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మన హులగొంద మండలం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా పేర్లు చాలా మంది ఉన్నాయి. పేర్లు చదవాలంటే చాలా అందరికీ పేరు పేరున, అదేవిధంగా మన మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. అయినా కోటి సంతకాలు పక్కన పెడితే మన ఆలూరు కాన్స్టిట్యూన్స్ లో 6 మండలాల్లో ఎక్కడ పోయినా రోడ్డు గుంతలమయం. ఇప్పుడే ఒక ఆర్టీసీ డ్రైవరు అన్నా ధనాపురం ఒలగొంద రోడ్డు బాగా చేయండి అన్న అని చెప్తున్నాడు. మేము ఇంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన గురించి ఆ రోడ్డు గురించి చెప్తూనే ఉన్నాను. నాయకులకు చెప్తే ఎవరు మన ఈ జిల్లా ఇన్ఛార్జి నిమ్మల రామాయణాడు, ఆయనకి చెప్పినాను. కలెక్టర్ ఇంతకుముందు రంజిత్ బాషా స్వామి ఆయనకి చెప్పినాము. ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము. మా ఆలూరు కాన్సెన్స్ రోడ్లు అన్నీ చంద్రబాబు నాయుడు కానీ లెటర్ రాసి పంపించేసినాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిందే కొత్తగా కలెక్టర్ గారి శ్రీ గారి కానీ ఆమెకి ఇచ్చినాం. అమ్మ తల్లి మాకి రోడ్లు నీళ్లు చాలా అధ్వానంగా ఉండే మన ఆలూరు కాన్స్టిట్యూన్స్ అంటే. అయినా వాళ్ళు అధికారులు వాళ్ళు ఏం చేస్తారు పాపం, నిధుల్లో ఆయన చంద్రబాబు నాయుడు ఇడిస్తే కదా ఆయనకి గుంతలేరు రోడ్లు చూడాలి. పోయిన సంక్రాంతికి అన్నాడు ఆయన. మళ్ళా సంక్రాంతి వస్తుంది, గుంతలేరు చూస్తున్నాం, మనమంతా చూస్తున్నాం. ఏ రోడ్డు ఎక్కడుంది, ఏం పరిస్థితి, ఎంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు అనేది. అసలు ఈ కూటమి ప్రభుత్వంకి ఈ టీడీపీ నాయకులు వాళ్ళు ఉన్నారా లేరా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అధికారం వాళ్ళది, రౌడీజం చేసేది మాత్రము ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ అయితేనేమి, ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రౌడీజం చేస్తారు. వాళ్ళని కొట్టాలంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ తో కేసులు పెట్టేస్తారు. అది తప్ప అవును ఈ రోడ్లు ఎట్లుంది, మన సమస్య ఏమి, రోడ్లు ఎట్లున్నాయి, నీళ్ళు ఎట్లున్నాయి అనే విధంగా ఒక్కరికి పట్టలేదు. వాళ్ళంటే రౌడీజం చేసేకే అధికారం వచ్చింది కానీ అంటే వాళ్ళకు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నాడు. అలాంటిది వీళ్ళు కానీ కింద ఉండే మేము మా పరిస్థితి ఉంది అని ఏమైనా చెప్పి వాళ్ళ అధినాయకులకి ఏదో రాసి పంపిస్తే, ఎందుకంటే మేము ఎన్ని లీటర్లు ఇచ్చినా మా గోడు వినిపించుకునే వాళ్ళు లేడు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యేగా ఎవరన్నా ఉంటే సీఎం ఇబ్బంది పడితే దానికైనా పక్షపాతం చూపించి ఈరోజు మన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అనే విధంగా దానికైనా పక్కన పెట్టారు. నేను స్వయానా సెక్రటరియట్లో పోయానా, ఆయన సెక్రటరీ కలిసి నా పేరు ఎక్కించి వచ్చిన. ఎందుకంటే చాలా మంది మనోళ్ళుగానే ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి, అది కానీ పక్కన పెట్టారు. అలాంటిది ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ పక్షపాతం చూపుతున్నారో తెలియదు. ఎందుకంటే మనం చూసినాం ఆయన ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యేకి నాకే నిధులు ఇవ్వద్దు, మీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఇన్ఛార్జీలకే ఇచ్చి మాకు రోడ్లు బాగా చేయండి అనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రం మన ఆలూరు కాన్స్టిట్యూన్స్. నేను మననే చెప్పినా మన జగన్ సార్ కానీ మొన్న సార్ మా ఆలూరు కాన్స్టిట్యూన్స్ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సార్లు గెలిపించినారు, నీ హయాంలో 3 సార్లు గెలిపించినారు. అయినా మారేపకి 5 ఏళ్ళ మంత్రి ఇచ్చినారు రాజశేఖర రెడ్డి గారు, అయినా ఆయన పట్టించుకొని డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా నీ హయాంలో కానీ గుమ్మూరు జయరాం కానీ 5 ఏళ్ళు మంత్రిగా ఇచ్చినావు, అయినా కానీ ఆయన కానీ డెవలప్మెంట్ గురించి పట్టించుకొని పాపాన్ని పోలేదు. మాకు ఒకటేసారి మరి పులివెందుల తర్వాత మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ మీకు కంచుకోటగా ఉండేది. అలాంటిది మాకు ఒక్కటే మేము దయచేసి జరుగుతున్నాము. మాకు రోడ్లో నీళ్ళోటి ముఖ్యమంత్రి రోడ్లో నీళ్ళోటి ఇస్తే సార్ అంటే ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ 29 ముఖ్యమంత్రి అవుతాము, మీ ఆలూరుని ఒక రేంజ్ లో చూస్తామనే విధంగా ఖచ్చితంగా మాట ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే నేను తిరుగుతున్న ప్రతిరోజు
ప్రతిరోజు ఏ గ్రామం ప్రతిరోజు ఒక గ్రామంలో తిరుగుతూనే ఉన్నాను. ఏ గ్రామానికి పోయినా ఏ రోడ్డు లేదు, ఏ గ్రామానికి పోయినా నీళ్ళ సమస్య. మనకు ఉండేదే ఏకైక సమస్య రోడ్లు, నీళ్ళ సమస్య. ఆ రెండు తీర్చే మన ఆలూరు ప్రజలు, ఆలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు 6 మండలాలలో ఏ మనకి మీ డబ్బులు వద్దు, మీకు అసలు మీది సంక్షేమ పథకాలతోనైనా మా రోడ్లు నీళ్లు బాగా చేసే చాలనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లెములు అయితే అన్నదమ్ములు అయితే అందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం ఓటాడతాం. ఇన్ఛార్జీలు అయితే గలాట్లు పెడుతున్నారు తప్ప మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా చల్లగా ఉంది. అన్నదమ్ములు బాధున్నారు. ఎలక్షన్ వరకే పార్టీలు చూస్తారు, తర్వాత అందరూ కలిసి వేసిపోతారు. అలాంటిది ఈరోజు రంకులు ప్రతి గ్రామంలో రంకులు సృష్టిస్తున్నారు. మీరు జాగ్రత్త. ఒకటే మీకు ప్రతి వైసీపీకి ప్రతి టీడీపీ నాయకులు చెప్తున్నాం, ఉండేది గ్రామాల్లో సత్యంత వరకు మీరు ఉండేది. వాళ్ళ జీవితాంతం నిన్ను ఇన్ఛార్జ్ ఉండరు. మీకు ఒకటే చేసి చెప్తాం, వాళ్ళు మాట్లాడతండి, ఏమనంటే డెవలప్మెంట్ చేయండి, బాగా నిలదీయండి మీ ఇన్ఛార్జిని, డెవలప్మెంట్ చేసి మన ఊరికి రోడ్లు తీసుకొట్టండి. అది తప్ప మీరు ఏ గ్రామంలోనే కానీ ఏ టీడీపీ నాయకులు కానీ చెప్తున్నాను, వాళ్ళ మాటలు మీరు రంకులు పోతండి. ఎందుకంటే నష్టపోయేది మీరే. రంకులు పెట్టుకుంటే ఏది రాదు మనకి, గలాట్లు పెట్టుకుంటే ఏం రాదు మనకి. మనసు మన జీవితం కోల్పోతాం. ఎందుకంటే ఫ్యాక్షన్, మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఫ్యాక్షన్ వద్దనే విధంగా ప్రతి ఒక్కరికి నేను పేరు వినియోగించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడుండే మనం ఆలోచన చేస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు గొడవలు ప్రతి గ్రామంలో గొడవలు పెడతారనే విధంగా ప్రతి మన వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాము, ఏడ గడువులు పోతండి. ఏమనంటే డెవలప్మెంట్ లో పోటీ పడండి, డెవలప్మెంట్ తీసుకురండి, రోడ్లు వేపించుకోరండి, నీళ్ళు తీసుకురండి. మనకు అవి తప్ప మీ చంద్రబాబుని నీళ్ళు తీసుకోరండి. కానీ గలాట్లు మాత్రం పెట్టుకోదండి. టీడీపీ నాయకులు చెప్తున్నాము. ఎందుకంటే అరాచకాలే వద్దు. ఎందుకంటే మాది నెక్స్ట్ ఖచ్చితంగా 2029లో మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను. ఖచ్చితంగా మళ్ళీ అది మీరు చెల్లించుకోవడం తప్పదని విధంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, టీడీపీ కార్యకర్తలు ఆలోచన చేయండి. వాళ్ళ మాటలు రంగుల మాటలు వద్దండి. ఎందుకంటే మళ్ళా ఇదే ఆనవాయితీ ముందుగా నడిసే విధంగా మేము చెప్తున్నాము. దయచేసి మీకు కోరి చెప్తున్నాము, చేతులు జోడించి చెప్తున్నాం. మనకి ఆ సాంప్రదాయం వద్దు. మన పచ్చగా మన గ్రామాల్లో పనులు చేసుకొని మనసంగా అన్నదమ్ముల్లో మెలగాలనే విధంగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అలాంటిది ఈరోజు ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కరోనా పోయింది. నేను 3 సంవత్సరాలనే. చంద్రబాబు నాయుడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. ఒక్క మెడికల్ కాలేజీని తెచ్చిన దాఖలు ఆయన చరిత్రలో కాలేజ్ చూసుకోండి, లిస్టు చూసుకోండి మీరు. అలాంటిది రోజు కడపలో ఏం చెప్తాడు, మెడికల్ కాలేజ్ 15 మెడికల్ కాలేజ్ నేను తెచ్చిన. ఆయనకి సిగ్గుందా? 76 సంవత్సరాలు ఆయనకి అబద్ధాలు ఎట్లా చెప్తావు? నీ కొడుకేమో హైదరాబాద్ లో నాది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మన ఆయనే తెచ్చిందంటారు. చూస్తారా? ప్రతి ఒక్కరు చూస్తారు. అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్తే ఏం రాదు, అప్పటికే సరిపోతుంది. మీ కార్యకర్తలు ఉల్లాసం చూపించుకోవచ్చేమో అని లిస్టు చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మాట్లాడుకున్నట్ల ఈరోజు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. దాంట్లో 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాలే పరిపాలన చేసింది. ఆ 3 సంవత్సరాల్లోనే విద్యకి వైద్యానికి ఎంత పెద్దపీట వేసినాడంటే అంత పెద్దపీట వేసినాడు. ఎందుకంటే మన బడుగు బలిగిన వర్గాలు డబ్బులు లేవు వాళ్ళతో. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి చూసినాడు. అలాంటిది వైద్యకి విద్యకి ఎంత పెద్దపీట. ఎందుకన్నా విద్యకి నాడు నడికిన స్కూల్ని శిథిలా వ్యవస్థ చేసిన పోయినవి. అలాంటివి మన కార్పొరేట్ స్కూల్ మీద చేసినాడు. అదేవిధంగా వైద్యం మన రాష్ట్రమే కాదు, వేరే రాష్ట్రాల్లో కానీ తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి అక్కడ ఆపరేషన్ చేసుకున్నా ఇక్కడ బిల్లులు చెల్లించినాడు ఆయన. అలాంటి వ్యక్తి రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మన ఆంధ్రాలోనే ఈరోజు ఆరోగ్యశ్రీ నిలబడిపోయింది.
ఎవరికి లేదు. యజమాని అంతా ధర్నా చేసినారు మొన్న విజయవాడలో పోయి. వాళ్ళు ఇంతవరకు బిల్లులు రాలేదు. దాదాపు 3700 కోట్ల వాళ్ళకి ఎన్నాళ్ళు చేస్తారు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. అలాంటిది ప్రజలకి మేలు చేసి జరిగేది చేయాలి కానీ ఈ అరాచకాలు ఈ రెడ్డి పార్కుల్లో ఎన్నాళ్ళు జరుగు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ మెడికల్ కాలేజీలో 15 మెడికల్ కాలేజీలు వస్తే తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా 15 మెడికల్ కాలేజీలు వైద్యంకి అంత పెద్ద పీట చేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని 15 మెడికల్ కాలేజ్ తెచ్చి 5 మెడికల్ కాలేజ్ 2023లోనే ఓపెన్ అయిపోయినాయి. అవి కానీ కేంద్రం వాళ్ళు అంటున్నారు కేంద్రం 60 సీట్లు కేటాయించింది. వాళ్ళు ఎవరు అయ్యన పాత్ర అంటాడు, ఆయన ముసలాయన 5-6 సార్లు గెలిచాడు ఆయన. కానీ ఆయన ఎక్కడో జీవో చూపాడు అంటాడు. మననే జగన్మోహన్ గారు పోయి చూపించినాడు. జీవోతో సహా కంటిన్యూ 80% అయిపోయినప్పటికీ 5 మెడికల్ కాలేజీలు ఆయన ఓపెన్ చేసినాడు. ఇంకా మీదుగా 12 మెడికల్ కాలేజ్ కానీ 80% అయిపోయినాయి. దానికి 5000 కోట్లు అయితే 12 మెడికల్ కాలేజ్ ప్రభుత్వపరం అవుతాయి. అవి ఆ మెడికల్ కాలేజ్ 5000 కోట్లు పెడితే లక్షల కోట్ల ఆస్తి అవుతుంది మన ప్రభుత్వానికి. లక్షల కోట్లు అవుతుంది. అలాంటిది రోజు నువ్వు ఏం చేస్తున్నావు? మీ అనుచరుల కోసం, మీ అసంఖ్యాల కోసం మీరు దాన్ని ప్రైవేటీకరణ చేయలేని విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు 1,00,00,000 సంతకాల కార్యక్రమం పెట్టి భారీ సక్సెస్ గా ప్రతి ఒక్క టీడీపీ వాళ్ళు కానీ దీనికి సపోర్ట్ గా ఉన్నారు. మా మండలంలో అయితే చిప్గిరి మండలంలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కానీ సంతకాలు పెట్టారు. లేదు ఇది ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వ పరంగా ఉండాలా, ఉంటేనే ఏదైనా బలహీన వర్గాలకి మెడికల్ సీట్లు వస్తాయి, చదువుకున్న వాళ్ళకి పిల్లలు విద్యార్థులకి మెడికల్ సీట్లు ఫ్రీ సీట్లు వస్తాయి. అదేవిధంగా ఆయన వాళ్ళందరికీ ప్రతి టీడీపీ వాళ్ళు కానీ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం జరపాలనే విధంగా ఈరోజు చెప్తున్నాను. కాబట్టి మేము ఖచ్చితంగా ఇవి ప్రైవేట్ పరం చేస్తే ఒప్పుకునే లేదనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మన హొలగొంద మండలంలో ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం పెట్టడానికి ఇంతమంది పెద్ద ఎత్తున మనకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చడానికి. అదేవిధంగా ఇంకోటి రేపు 12వ తారీఖు భారీగా హొలగొంద మండలం భారీగా తరలిరావాలని ర్యాలీగా ఆలూరులో ర్యాలీ కార్యక్రమం పెట్టాము. ఈ మెడికల్ కాలేజ్ మన ఒకటి కాదు, రాష్ట్రంలో 150 కాన్స్టిట్యూన్స్ లోన మెడికల్ ర్యాలీ పెట్టారు. మీరు మన హొలగొంద మండలం ద్వారా దాదాపుగా 5,000 మంది రావాలి మన హొలగొంద మండలం. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. టీడీపీ వాళ్ళైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి రావాలి దీనికి. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాకూడదనే విధంగా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి 17వ తారీఖు దిగ్విజయం చేసి 12వ తారీఖు ఖచ్చితంగా ఆలూరులోన దాదాపుగా ఇంకొకసారి చెప్తున్నాను, మన హొలగొంద మండలం నుంచే 5,000 మంది కార్యకర్తలు వచ్చి మన ర్యాలీని దిగ్విజయం చేయాలనే విధంగా మన హొలగొంద మండలం అందరి కార్యకర్తలకి, నాయకులకి, జెడ్పీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మన జిల్లా కార్యదర్శులకి, రాష్ట్ర కార్యదర్శి అందరికి పేరు పేరున చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకొకసారి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటూ జై జగన్, జై జగన్.